నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, కడియం శ్రీహరి గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేటీఆర్ కి లోకేష్ కి పోలికే లేదు, కేటీఆర్ ఇంటెలిజెన్స్ కానీ ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లోకేష్ ని పోల్చలేము, లోకేష్ తండ్రి చాటు బిడ్డ మాత్రమే అని ఆయన మాట్లాడటం జరిగింది. సో దీని గురించి ఏమంటారు? అంటే లోకేష్ తో కడియం శ్రీహరి గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏమిటి అనేది కూడా చూడాలి కదా. కడియం శ్రీహరి గారు బయటకు వెళ్ళిన తర్వాతే లోకేష్ యాక్టివిటీ మొదలైంది అనేది వాస్తవం. కాకపోతే లోకేష్ మొదట్లో కొంత తడబాటుకి గురై సెల్ఫ్ గోల్స్ వేసుకునే పద్ధతిలో పబ్లిక్ డొమైన్లో మాట్లాడటం చేశాడు. అంటే ఆయన నియోజకవర్గం ఏ నియోజకవర్గానికైతే ఆయన ప్రతినిధిగా ఉన్నాడో ఇప్పుడు అదే నియోజకవర్గం పేరు సరిగా చెప్పలేక గందరగోళపడ్డాడు ఆయన. మంగళగిరి, మందలగిరి అన్నాడు ఆయన. అది పెద్ద ట్రోల్ ఇష్యూగా మారింది. తర్వాత అంతకు ముందు కూడా ఆయన చాలా సందర్భాల్లో ఇదే గనక చేయకపోతే అది మా ప్రభుత్వమే కాదు ఇలాంటి మాటలు మాట్లాడే క్రమంలో సైకిల్ కి ఓటేస్తే మిమ్మల్ని మీరు ఉరి తీసుకున్నట్టే ఇలాంటి ప్రకటనలు చేశాడు. మత పిచ్చి మా పార్టీలోనే ఉంటుంది తడబాటుగా అన్నాడు ఆయన. అంటే ఏదో మాట్లాడాలనుకుని ఇంకేదో మాట్లాడటం, ఎవరినో టార్గెట్ చేయాలనుకుని తనని తాను టార్గెట్ గా మలుచుకోవడం. అంటే ఆయనకి ఒక వాక్య నిర్మాణానికి సంబంధించినటువంటి స్పష్టత లేదు. ఆ స్పష్టత లేదు. రెండోది ఆలోచించుకుంటూ వాక్య నిర్మాణం చేయటం అనేటువంటి ఒక అనుసంధానం లేదు. ఆ అనుసంధానం మిస్ అయినప్పుడే ఇలాంటి గందరగోళాలు వస్తాయి. అది ఆయనలో ఉంది. కేటీఆర్ లో అది కనిపించదు. కేటీఆర్ చాలా వెల్ ప్లాన్డ్ గా మాట్లాడతాడు. అంటే ఎవరు కూడా మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడరు. మాట్లాడే క్రమంలోనే ఆలోచన రెండు ప్యారల్ గా నడుస్తాయి. చంద్రబాబు నాయుడుకి కూడా అలాగే నడుస్తుంది. కానీ లోకేష్ దగ్గరకు వచ్చేసరికి ఆయన కొంచెం బయట నుంచి ఫీల్డ్కి వచ్చినట్టుగా కనిపించేవాడు ఇంతకు ముందు. ఈ మధ్య కొంచెం అది కరెక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు. పర్సనల్ లెవెల్లో అతనితో దగ్గరగా ఉన్న వాళ్ళతో ఆయన బాగానే మాట్లాడతాడు. పబ్లిక్ డొమైన్ లో మాట్లాడేటప్పుడు ఆయన కొంచెం ఫ్రిజ్బిజ్ అయ్యేవాడు ఇంతకు ముందు అయ్యేవాడు. ఇప్పటికీ అతని మీద రకరకాల ఇవి ఉన్నాయి. తనే చాలా సందర్భాల్లో అనవసరంగా సెల్ఫ్ గోల్ వేసుకోవడం ఎక్కువ లోకేష్ దగ్గర. మొన్న ఒక హాస్టల్ పరిశీలనకి వెళ్ళాడు ఆయన. వెళ్ళిన సందర్భంగా అక్కడ పిల్లలు ఏం తింటున్నారు, వాళ్ళతో కాసేపు సరదాగా ఉంటే సరిపోతుంది. కానీ ఆయనలో సడన్ గా వాళ్ళ తాతగారు పూనారు, రామారావు గారు. పూనగానే ఏం బాబు, ఏంటన్నా, ఏంటమ్మా అని మొదలుపెట్టాడు. అన్నం తిన్నావు, ఏదైనా కంచం ఖాళీగా ఉంటే ఇవ్వండి నేను తింటాను అన్నాడు. సరే, ఇది కంచం కడిగిందే కదా నేను తింటాను అన్నాడు. ఒక కంచం తీసుకున్నాడు. నాకు పెద్దగా అన్నం పెట్టద్దమ్మా, కొద్దిగా పెట్టండి చాలు అన్నాడు. ఆ మాత్రానికి మీరు తినట్టుగా నటించడం ఎందుకు అయ్యా అని వాళ్ళు అడగలేరు కాబట్టి ఈయన కొంచెం పెట్టండి అన్నాడు. కొంచెం పెట్టారు. దానిలో ఏదో పప్పు లాంటిది వేశారు. ఆయన తిన్నట్టుగా నటించాడు తప్ప తినలేదు. అది అర్థమవుతోంది కెమెరా మూమెంట్స్. ఆ ప్లేట్ తీసుకెళ్లి కడిగి అక్కడ పెట్టాడు. ఈ డ్రామా అంతా ఎందుకు, నువ్వు అక్కడ కూర్చుని తినాలి కదా. నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు డైట్ చేస్తున్నావు అనే విషయం మాకు తెలుసు. మీరు ఫిట్ గా ఉండటం కోసం ఏమీ తినటం లేదు, ఓకే. ఒక్క ముద్దైనా తినాలి కదా లోకేష్ బాబు, మరీ ఇంత నాటకం అవసరమా అని చెప్పి ఆ వీడియోలు పెట్టి దాని కింద కామెంట్స్ పోస్ట్ చేయటం మనం చూసాం. ఇలా ఆయన ఓపెన్ గా గందరగోళంగా పెట్టేసుకుంటాడు రోడ్డు మీద. ఇది ఆయన పర్సనల్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుంది అనే విషయం చాలా మంది చాలా సార్లు ఆయనకి కన్వే చేసిన ధోరణి మార్చుకోలేదు. మార్చుకుందామని సిన్సియర్ గా అనుకుంటాడు, కానీ అది సింక్ అవ్వదు. అక్కడ ఎక్కడో నాన్ సింక్ లో వెళ్తాడు. కొంత అతిశయం కూడా కనపడుతుంది కదా సార్. ఇప్పుడు ఆయన ప్లేట్ తీసుకెళ్లి, తండ్రి ప్లేట్ తీసుకెళ్లి కడగటం, ఇదంతా ఓవరే. ఇప్పుడు ఉండాల్సిన దానికంటే అతిగా చేయటం. అంటే నేను ఇది చేస్తున్నాను అనేది ప్రపంచం చూడాలనేది ఆయన ఇంటెన్షన్. అంటే తన్ని తాను గొప్ప వ్యక్తిగా ప్రమోట్ చేసుకోవాలనే తపనతో చేస్తున్నాడు అనే విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో, నిన్ను నువ్వు గొప్పవాడిగా చూసుకుంటున్నావు, నువ్వు వాళ్ళకంటే చాలా గొప్పవాడు అని నువ్వే చెప్తున్నావు ప్రపంచానికి. ఇంకా నీకు వాళ్ళకి మధ్య సింక్ ఏముంటుంది? వాళ్ళందరూ వినయంగా నీ చుట్టూ బతుకుతున్నారు. నువ్వు ఇచ్చే ఏదో ఈ నెల జీతం సక్రమంగా ఇస్తే చాలయ్యా మా బతుక్కి
నువ్వు ఒక మెతుకు పెట్టమంటే ఒక మెతుకు పెట్టి ఆ మెతుకు నువ్వు తిన్నట్టుగా చెప్పి మేమే తింటాం కావాలంటే అవును. అన్న లెవెల్లో నటించారు. మిగిలిన వాళ్ళని నటించడం కాదు, వాళ్ళందరూ జీవించారు. ఈయన నటించాడు. ఓకే. నటించి ఇది జీవించినట్టుగా భావించండి మీరేదో కాషన్ నోటీస్ ఇచ్చేళ్ళాడు. ఓకే. ఇది ప్రమాదం. ఇలాంటి సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. ఓకే. ఓకే. అలాంటి సెల్ఫ్ గోల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ జరిగితే ప్రమాదం అని చెప్పి వారిని కొంచెం కెమెరాలకు దూరంగా నడపండి అని వారి తండ్రి గారు ఓకే. తరచూ చెప్తూ ఉండే మాట అది. ఓకే. కానీ తప్పదు. ఓకే. ఆయనకి నాయకుడిగా ఎమర్జ్ అవ్వాలనే కోరిక ఉంది. అవును. పార్టీ బాధ్యతలు ఆల్రెడీ అప్పచెప్పారు. రేపు ఇక 3 నెలల్లో 4 నెలల్లోనూ ఒక 7-8 నెలల్లో అయితే ఆయనకి ముఖ్యమంత్రి పదవి కూడా అప్పచెప్తారు అని ఒక ఇది నడుస్తోంది, ఒక ప్రచారం. ఆ ప్రమాదం ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్కి అని. ఓకే. కాబట్టి అది ప్రమాదంగా మారకుండా ఉండాలంటే కొంచెం ఆయన తన్ని తాను కనీసం అంటే చాలా మందిలో కనిపిస్తుంది ఈ జనరేషన్ లో ఈ అతిశయం అనేది. ఈవెన్ కేటీఆర్ లో కూడా అడపాదడపా బయటకు వస్తున్నారు. అడపాదడపా మేము అంటే దైవాంశ సంభూతులము అని కాదు కానీ మా తండ్రి గారు అంటాడు ఆయన కూడా. బాలకృష్ణ గారు ఆ రోజుల్లో నాన్నగారు అన్నట్టు ఆ ధోరణి కనిపిస్తుంది వీళ్ళందరిలో. అంటే వారసత్వ రాజకీయ నాయకులు అందరిలో, వారసత్వపు రాజకీయ నాయకులు అందరిలోనూ కామన్ గా వినిపించే కనిపించే లక్షణం ఆ రోజుల్లో మా నాన్నగారు. కొంత ఎక్స్ప్రెసివ్ గా మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజుల్లో నాన్నగారు అనేది లేకుండా వీళ్ళ వాక్యాలు కష్టం రావు. కాబట్టి ఈయన ఆ రోజుల్లో నాన్నగారు, ఆ రోజుల్లో తాతగారు అంటాడు. ఇది ఒక ధోరణి. ఈ ప్రాబ్లం అందరికీ ఉంది, వారసపు నాయకులందరికీ ఉంది గోల. లోకేష్ గారు ఇంకొంచెం తనని తాను ఇంకొంచెం అంటే నేను ప్రజలతో కలిసిపోతాను, నాకు ఎటువంటి ఇవి లేవు, నేను చాలా సర్వజనులకి ఆమోదయోగ్యంగా ఉంటాను అన్నట్టుగా ఉంటాడు. కానీ ఆయనకి తగలాల్సిన చోట ఏదైనా తగిలితే మాత్రం ఆయన రియాక్షన్ చాలా వైలెంట్ గా ఉంటుంది. ఆయన బయటకి కనిపించినంత పొలైట్ కాదు. ఆయనలో ఒక అగ్నిపర్వతం నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. ఏం మాత్రం అంటే బాలకృష్ణ గారికి ఎవరైనా తగిలితే లాగి ఒకటి పీకుతాడు. పర్సనల్ స్పేస్ కు వచ్చావు నువ్వు అనేది ఇండికేట్ చేస్తూ కొడతాడు ఆయన. ఏ మాత్రం మొహమాట పడ్డం. కాబట్టి ఆయన్ని భరించారు చాలా మంది రకరకాలుగా. భరించడానికి రీజను ఆయనకున్నటువంటి లెగసీ అది కూడా ఉంది నాకు అనుకుంటాడు లోకేష్. కాబట్టి ఆయన ధోరణిలో ఆయన వెళ్తాడు. ఆయన అవతల వాడికి సబ్మిసివ్ గా ఉండాలంటే సబ్మిసివ్ గా ఉంటాడు. ఆయన ఉన్నాడు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటే తాట తీస్తాడు. అందుకని ఆయనని చాలా స్పష్టంగా తెలిసి బిహేవ్ చేస్తారు ఆయన చుట్టుపక్కల వాళ్ళు. ఆయన బాబు అని ఆయన ఒక సినిమాల్లో పెరుమాళ్ళు అని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉండేవాడు. ఆయన పెరుమాళ్ళు లాగా నటించినా గానీ మీరు పెరుమాళ్ళు కాదు బాబు, మీరు ఎన్టీ రామారావు గారు, మాకు తెలుసు ఆ విషయం అన్నట్టుగా అవతల వాళ్ళు రియాక్ట్ అవుతారు. సార్, ఆర్జీవి గతంలో ఒక మాట అనేవారు, మీరు జగన్ అంటే ఎందుకు ఇష్టపడతారు అని అడిగినప్పుడు జగన్ లో ఒక క్వాలిటీ ఉంది, ఆయన సింప్లిసిటీయే నాకు చాలా స్ట్రైకింగ్ గా ఉంటది. రాజకీయ నేతలు అందరూ తమ హావభావాలు కానీ, ఆహార్యం కానీ, వాళ్ళ వేష భాషలు కానీ కొంత డ్రామాటిక్ గా ఉంటుంది. జగన్ లో ఆ డ్రామా లేకపోవడం వల్లే కొంత నాకు ఎందుకు అదే స్ట్రైకింగ్ గా కనపడుతుంది అన్నారు. సో ఈ కంపారిజన్ ఎలా చూడాలి? లోకేష్ లోనూ డ్రామా ఉంటుంది, అలాగే జగన్ లో కూడా ఒక రకమైన డ్రామా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటారు సార్ అది? అంటే ఆయన కూడా అడపాదడపా కొంచెం డ్రామాటిక్ బిహేవియర్ ఉంటుంది. అంటే ఆయన ఒక స్కీమ్ చేసుకున్నాడు బ్రెయిన్ లో. జనం దాని దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి నమస్కారం పెట్టే పద్ధతి, వాళ్ళని ఆదరిస్తున్నట్టుగా కనిపించాలి అనేటువంటి ఒక ఇది కనిపిస్తుంది. ఇది చాలా మందికి అదొక మేనరిజం గా అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు దేవినేని ఉమా అక్కడ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండగా ఒక 2 రోజులు వరుసగా కలవాల్సి వచ్చింది ఆయన. పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన చెప్పిన ప్రకటనల మీద వివరణలు అడగటం కోసం. మొదటి రోజు కొంచెం మామూలుగా మాట్లాడాడు. 2వ రోజు నేను మీకు దగ్గర మనిషిని అని తెలియటం కోసం ఆ వెళ్ళిన విలేకరులు 3-4 వాళ్ళ భుజాల మీద కొట్టి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆ కొట్టడం కూడా చిన్నగా కాదు,
అవతలోడు దెబ్బ ఫీల్ అయ్యే లెవెల్లో కొట్టి మాట్లాడాడు. ఓకే. ఇదేంటి ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఇది మ్యానరిజం. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, నేను మీకు చాలా దగ్గర వాడిని, మీరు కూడా నా దగ్గర వారే, ఓకే. మీరు పనిచేస్తున్న సంస్థతో మా నాయకుడికి రిలేషన్స్ ఉన్నాయి, మీరు ఎక్కువ డిక్ చేయకండి, ఇంత సమాచారాన్ని అలా కొట్టి అందించాడు మాకు ఆయన. ఓకే. ఓకే. కాబట్టి సో ఇవి అందులోనే ఉంటుంది, ఎంతో కొంత డ్రామా ఉంది, ఉంది. డ్రామా లేకుండా ఉండదు. ఓకే. వితౌట్ డ్రామా మనిషి ఉండడు. ఓకే. అంటే తను ఏమిటో హైడ్ చేసుకుని ఉమ్. తను ఏమి కనిపించాలనుకుంటున్నాడో దాన్ని ప్రదర్శిస్తున్నాడు ఎవడైనా. అవును. ఓకే. తను ఏమిటో తనలాగా ఉండదు. అంటే సీసీ కెమెరా ఫుటేజ్కి అందుకే కదా వాల్యూ ఉండేది. అవును. మీరు ప్రతి ఇంట్లోనూ ప్రతి బెడ్రూమ్లోనూ సీసీ కెమెరా పెడితే ప్రతి వాళ్ళలోనూ ఉన్నటువంటి ఒరిజినల్ కథ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బిహేవ్ చేసే గొడవ వేరు, రోడ్డు మీద బిహేవియర్ వేరు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.